కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ గారికి ఇచ్చారు. మరి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేది ఎవరు? అంటే మంచి చేసినందుకు అరెస్ట్ చేస్తారా? ప్రజలకు తెలుసు కదా ఏది వాస్తవాలు ఏంటనేది, అవాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు. మూడు ముక్కల ఆటగా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళ మీద ఏదో ఒకటి బురద జల్లి మీదే పిచ్చోడు చేతి కత్తి అంటారు చేసి ఇచ్చారు కాబట్టి ఇక వాడు ఏం చేస్తాడు, వాడు తిప్పటం కూడా ఇట్లా 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 పడితే అట్లా తిప్పాడు పిచ్చోడు. కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారు. కవిత గారు కొత్త పార్టీ పెడతారా? నీకు ఏమైనా మెసేజ్ వచ్చింది? మొన్న ఏదైతే వరంగల్లో రథోత్సవ సభ జరిగిందో అది సక్సెస్ అనుకుంటురా? ఆబ్వియస్ గా సక్సెస్ అన్నా. అదంతా గ్రాఫిక్స్ అని చెప్తున్నారు. నేను ఒక వీడియో చూపిస్తా, మొత్తం వెహికల్ అన్ని ఆపేసి తెలుసా మీకు? అక్కడ ఉన్న పోలీసు ఢిల్లీకి మాత్రం డబ్బులు పడిపోతున్నాయి రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పారు. అది ఎంత పర్సంటేజ్లు ఉంటాయి, ఆ పర్సంటేజ్ ప్రకారంగా పోవటమే. లేదంటే ఈయన దిగిపోతాడు, ఇంకోటి వచ్చి కూర్చుంటాడు కదా. ఆల్రెడీ వీళ్ళు తెచ్చుకుందే సెట్టింగ్ చేసుకొని తెచ్చుకుంది. కమిషన్స్ లేని ఫైల్స్ కదలవు అని చెప్పి కొండ సురేఖ్ గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆవిడకి తెలుసు కాబట్టి ఆమె అన్నది. ఆమె ఏమన్నా బీఆర్ఎస్ ఆమె కాదు కదా. అన్నదాతల్ని గాలి కుదిలేసి అందాల పోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజల సొమ్ము ఏ రకంగా ఆగం చేయాలా, నిజంగా ఆయనకి ప్రజలకి ఏదన్నా మంచి చేద్దామని ఉద్దేశంతో కార్తిక్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ఇష్టం ఉంది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు అంటే అంత పిచ్చి. లిటరల్లీ ఆయన ఫ్యాన్ నేను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గెట్ హైదరాబాద్ యువ నాయకుడు కార్తిక్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తేనా, ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మొత్తం ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ గారికి ఇచ్చారు. గతంలో ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు, హరీష్ రావు గారికి ఇచ్చారు. మరి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేది ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వం. అంటే మంచి చేసినందుకు అరెస్ట్ చేస్తారా? అంటే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని చెప్పి అంటున్నారు కదా. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అది. అంతేగాని ప్రజలకు తెలుసు కదా ఏది వాస్తవాలు ఏంటనేది, అవాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు అని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు నోటీసులు అంతే అయిపోయిందా? కేసీఆర్ అనేట ఆయన ఒక లెజెండ్. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన పెద్ద నాయకుడు ఆయన. మీ అందరూ ఆయనతో పాటు ఉన్నారు. చాలా మంది ఆయనతో పాటు ఉన్న నాయకులందరూ కూడా ఎన్నో త్యాగాలు చేస్తే మనకి తెలంగాణ వచ్చింది. మనం అందరూ ఇంత హ్యాపీగా ఇంత మంచిగా బతుకుతాం అంటే మన అన్నం మనం తింటాం అంటే ఓన్లీ అది తెలంగాణ వల్ల, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ వల్ల. అది కాకుండా ప్రతి ఒక్కటి కేసీఆర్ ఇది చేసిండు, కాళేశ్వరం గురించి ఏం తెలుసు అసలు? కాళేశ్వరం అంటే ఏంటో తెలుసా? కాళేశ్వరం అనేది అది పెద్ద మెగా ప్రాజెక్ట్. అది దాని గురించి ఏం తెలియదు వీళ్ళకి. మామూలుగా చిన్న విషయం కూడా తెలియని వాళ్ళు కాళేశ్వరాన్ని మాట్లాడుతూ ఉంటారు, ఏదో నోటీసులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ నార్మల్గా ఏదున్నా కూడా ఏదన్నా కేసీఆర్ గారిని ఎదురుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్గా ఏది మాట్లాడలేక ఇట్లాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని చేయాలని రేవంత్ రెడ్డి ఇవన్నీ ఏంటంటే మీడియా వాళ్ళని వీళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళతోని కేసీఆర్ గారిని మీ గురించి లాస్ట్ టైం కూడా 2023లో కూడా అవాస్తవాలు మాట్లాడి ఆయన ఎన్నో 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీలు ప్రజలకి ఏం కూడా ఆయన నెరవేర్చలేదు. ప్రజల్లో అందరికి కూడా ఆయన ఏంటనేది తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా లేవని ఆయనకు కూడా తెలుసు. ఈవెన్ వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడుకోరే. కానీ బయట జరిగేది ఏదైతే ఉందో ఇష్యూ జరిగేది ప్రజలు చాలా తెలియగలరు అనుకుంటారు. అరెస్ట్ అయ్యే అవకాశం లేదంటారా? ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది, జైలు పెట్టడం జరిగింది. ఆయన చేసిన పని ఏంది, ఈయన చేసిన పని ఏంది? ఆయన ఏం పని చేసిండు? ఓటుకు నోటు కేసులో ఆయన పోయిండు. గిసోంటి అన్ని చేస్తా ఉంటే మరి లోపల లేకుంటే ఏం చేస్తారు? ఆయన చేసేది ఏమన్నా మంచి పని కాదు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యిండు. ఈవెన్ ఆయనకు కూడా తెలుసు అది ఆయన చేసిన తప్పు పని అని చెప్పి. ఇప్పుడేదో ముఖ్యమంత్రి కాగానే, ఇప్పుడేదో ఆ పదవులు రాగానే, ఇప్పుడేదో మాట్లాడటం అనేది కాదు. ఏదన్నా మాట్లాడే విధానం ఉంటుంది. అది ప్రాపర్గా మాట్లాడాల. ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే సోయి ఉండదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుంటాడు ఆయనకి. ఒకసారి మీరు కూడా చూడండి, ఆ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏదైతే మన వరంగల్లో బీఆర్ఎస్ రథోత్సవ సభ జరిగిందో అందులో రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదు. నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ గారు భయపడ్డారని చెప్పి
రేవంత్ రెడ్డి గారు అన్నారు. భయం కాదన్న, మా సార్కి కేసీఆర్ గారికి ఆయన పేరు తీయడానికి భయం కాదు, అది తీసే స్థాయి కాదు ఆయనది. ఈయన భయం అని చెప్తుంటూ కేసీఆర్ మాత్రం ఆయన స్థాయి కాదంటారు. తీసే స్థాయి కాదు. నువ్వు ఏమన్నా ప్రజలకు ఏదన్నా చేస్తే కేసీఆర్ గారు ఆయనే చెప్పారు కదా, ఇప్పటికైనా నువ్వు ప్రజలకు మంచి చేయి, సీఎం అయి నువ్వు మంచి చేయి అని చెప్పి సారే చెప్పారు కదా, ఆయనే చెప్పారు, కేసీఆర్ గారే చెప్పిండు. సరే ఇప్పుడు ఏదో చేసి ఏదో సెట్టింగ్లు చేసుకొని మొత్తానికైతే సీఎం అయి నువ్వు ఓకే, అయిన తర్వాత మంచిగా ప్రజలకు పాలన చేయి అంటారు. కానీ ఈ పాలిటిక్స్ ఇట్లాంటి ఇంకా మళ్ళీ అయ్యే దొంగ పాలిటిక్స్ అయ్యే పాలిటిక్స్ చేసుకుంటూ కేసీఆర్ గారిని అంటాం, లేదంటే ఇంకా వేరే పార్టీ నాయకుల్ని అంటాం, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆయన ఏందనేది, ఈ నోస్ వెరీ వెల్. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు 3 ముక్కల ఆటగా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారు, చీలిపోయే అవకాశాలు ఉన్నాయా? ముగ్గురు కవిత గారు కొత్త పార్టీ పెడతారా? నీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? మాకు మీడియా తెలుస్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు మీకు కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు అని చెప్పి? మీకు ఏమైనా మెసేజ్ వచ్చింది? లేకపోతే మీడియా ద్వారా? ఇవన్నీ వేస్ట్ మాటలు అన్నా ఇవన్నీ. ఏది ఉన్నా కూడా ఇప్పుడు జరిగే పరిణామం ఏంటి, ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏంటి, ఈ చూసుకోవాలి. అంతేగాని ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళ మీద ఏదో ఒకటి బురద జల్లి మీదేయాల, బురద చల్లాల వీళ్ళ మీద, అంతే. బురద ఆయన చల్లినంత మాత్రం పూసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. పిచ్చోడు చేతికి కత్తి అంటారు చూసి ఇచ్చిరు కాబట్టి ఇక వాడు ఏం చేస్తాడు, వాడు తిప్పటం కూడా ఇట్లా పడితే అట్లా తిప్పుతాడు పిచ్చోడు. మనకు భయం అవుతుంది, ఒక ఫర్లాంగ్ దూరం ఉంటాం మనం. ఇది కూడా అట్లనే అయిపోయింది. రాష్ట్రం తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఏది పడితే అది మాట్లాడతాడు ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ ఏం నమ్మాలి? ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇక ప్రజల నిర్ణయం అంతా. ఇప్పుడు హరీష్ రావు గారు పార్టీ మారబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరన్నారు అన్న? అదే అన్న ఇది అనేది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి టీం ఉంటుందో ఆ టీం వాళ్ళు చేసే ఇవన్నీ, అర్థమైందా? ఈ రేవంత్ రెడ్డి టీం చేసేవన్నీ మీరు బయట పెట్టి నన్ను అడిగి ఈ పలానా అని చెప్పానంటే అవి వేస్ట్ మాటలకి మనం ఆన్సర్ చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు సూటిగా చెప్పండి, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హరీష్ రావుకు ఉందా, కేటీఆర్కి ఉందా, కవితకు ఉందా? ఆబ్వియస్లీ కేటీఆర్కే ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి పార్టీ కోసం హరీష్ రావు గారు పనిచేశారు కదా. హరీష్ అన్ననే చెప్పారు కదా, రామన్నకి కేటీఆర్ గారికి సపోర్ట్ ఇస్తా అని చెప్పి హరీష్ అన్ననే చెప్పారు కదా. ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయననే చెప్పారు కదా. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కూడా ఇద్దరు కలిసే ఉన్నారు కదా, అందరు కవితకు కూడా కలిసే ఉన్నారు కదా, అందరు కలిసే నడుస్తారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటారు నేను. ఇప్పుడు ఈ ప్రాపర్ పొలిటికల్ గా మాట్లాడే విధానం వేరుంటది, ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది వేరుంటది. ఇయాటికి నేను హైప్ కావాలా, నేనేదో పెద్ద ఇది కావాలా అని చెప్పి జనాలు ఏం చేస్తారంటే, వేరే పర్సన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నార్మల్గా ఉన్న పర్సన్స్ ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి మాట్లాడతారు. అంతేగాని మా బీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ క్లియర్. బీఆర్ఎస్ పార్టీలో ఏ అవకతవకలు లేవు. అందరం హ్యాపీగా ఒకటే టేబుల్ మీద భోజనాలు చేసే టైప్ ఉంటారు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా అందరు కలిసి పనిచేస్తారు. ఆబ్వియస్ గా అట్లనే చేస్తారు. అది అందరు కూడా ప్రజల కోసమే చేస్తారు. మరి అలాంటప్పుడు కవిత గారిది నిన్న ఒక లెటర్ బయటకు వచ్చింది, పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పి. అసలు ఆ లెటర్ ఏం లెటర్ అన్నది? ఆ చిన్న పిల్లల లెటర్, అది ఎవరో చిన్న పిల్లలు రాసినట్టుంది. అది ఎందుకన్నా ఇవన్నీ? కవిత గారు రాసింది కదంటారా? కవితక్క లేరు ఇక్కడ. బాబు దానికోసం అని చెప్పి డిగ్రీ కోసం అని చెప్పి అక్కడికి పోయారు. మరి ఇది ఎలా వచ్చింది బయటికి? అదే అనేది ఆమె లేనప్పుడే జరుగుతాయి కదా ఇవి. ఆమె లేనప్పుడు ఎవరైతే మనుషులు లేరో అప్పుడే తీస్తారు ఇట్లాంటివి. ఉన్నప్పుడు ఉంటే బాగా వాస్తవం అవాస్తవం అంటారు. ఇది అవాస్తవమే అన్ని. ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఏదైనా ఇది చేసినప్పుడు మాట్లాడితే అది వేరుంటది. అంతేగాని ఇట్లాంటివి వచ్చినాయి అది ఇది అని అంటే ఆమె ఇక్కడ లేదు కదా, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళ డాడీతో మాట్లాడచ్చు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బయటికి? అంటే కేసీఆర్ గారికి కవిత గారికి ఏమన్నా చెడింది అనుకోవచ్చా? ఇప్పుడు మీరే ఉన్నారన్న, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేయాలనుకోండి, లెటర్ రాస్తారా మీరు? లెటర్ రాసుకుంటే ఇది మనకి అందులో లేం కదా. మనం ఫోన్ చేస్తావు, లేదంటే మెసేజ్ పెడతావు, వాట్సాప్ చేస్తావు, లేదంటేనేమో టెక్స్ట్ మెసేజ్ చేస్తావు. అవన్నీ లెటర్ రాసుకొని పలానా ఇట్లా జరిగిందని చెప్పి చెప్పుకుంటారా? అది లెటర్ రాస్తారు అసలు ఎవరన్నా? మరి కామన్ సెన్స్ ఉండాలన్న కొంచెం అన్న. చేసే పని కూడా ప్రాపర్ గా చేయటం తెలియదు వీళ్ళకి. అంటే నార్మల్ గా ఇట్లాంటివి ఏమన్నా పుకార్లు చేయటం కూడా అసలు ఏం రాజకీయం చేస్తారో అర్థమైతలేదు. ప్రజలు ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు,
ఇందరా ఉద్యోగాలు లేవు, గ్యారంటీస్ ఏవైతే 6 గ్యారంటీలు చెప్పిండో అవి లేవు, తులం బంగారం అని చెప్పని అన్నాడు, అవన్నీ చెప్పి ఇవన్నీ డైవర్షన్ ఇవన్నీ చెప్పి సీఎం అయింది ఆయన. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడదన్న అసలు ఎవరు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో. కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలా, మాట్లాడే పద్ధతి ఏదైనా ఉన్నప్పుడు మినిమం కామన్ సెన్స్ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకొని మాట్లాడాలా. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఈ లెటర్ల గురించి ఈ చిన్న చిన్న విషయాల గురించి దాని మీద పెట్టడం ఎవరు పెట్టిరన్న బయటికి, అది ఎవరు ఏ మీడియా బయటికి తీసింది మీకు తెలియదు కాదు, మనం అందరికీ తెలిసిందే. అది అయితే అవాస్తవాలు అంటారు, మొమ్మాటిగా అవాస్తవమే అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అప్పులకు నేను వడ్డీలు కడదానికే సరిపోతుంది, నా దగ్గర ఖజానాలో ₹1 లేదంటున్నాడు. మరి ఎందుకు కూర్చున్నాడు? అంటే మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని చెప్తున్నాడు. అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు కాదన్న, ఈ మాట చెప్తాను. మీరున్నారు, మీకు అప్పు లేదా? అప్పు లేకున్నా మీరు బాగానే అప్పున్నా కూడా తిరుగుతారు కదా మీరు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, ఎవడన్నా ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు ₹1 ఇల్లు కొనుక్కుంటే వాడికి ఏమవుతుంది? 50 లక్షలు వాడు వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ తోని వాడు ఇల్లు తీసుకుంటాడు. ఇంకో 50 లక్షలు వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకున్నప్పుడు వాడి ఇల్లు వాంతే అవుతుంది కదా సొంతం. ఇప్పుడు నీకు ప్రజల కోసం ఒకవేళ కొంచెం అప్పు చేసి ప్రజల కోసం చేసిన అప్పు అది, అర్థమైందా? నీకు అప్పు తీసుకురావడానికి చేత కాదు. ఈయన బయటకు ఎక్కడికో పోయిండు, వేరే దేశాలకు పోయిండు, నేను ఇంత తీసుకొచ్చిన అంత తీసుకొచ్చిన అని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆ రోడ్ల మీద అంతా మన పిల్లర్లకు మొత్తం ఈయన పోస్టర్లకు కనపడ్డాయి. మరి ఆ పైసలన్నీ ఏమైనా అన్న? ఇంకా పైసలన్నీ కనపడతలేవు. మరి జనాలకు నువ్వు చేయాలనుకుంటే, అభివృద్ధి చేయాలంటే మరి నువ్వు చేయొచ్చు కదా. అంటే రాష్ట్రం ఇదైంది, రాష్ట్రం అదైంది, రాష్ట్రం అప్పుల పాలైంది, అది ఇది అని అంటే నీకు ప్రజల కోసము చేసింది అది. ఎన్ని చేసిండ్రు కేసీఆర్ గారు, ఎన్ని చేసారు ప్రజల కోసం ప్రజలకు తెలుసా అన్న? ఇప్పుడు ఈయన కారు దిగి బయటకు వచ్చి నార్మల్గా నడిచిపోమ్మని జనాలు ఈయన దగ్గరికి ఎట్లా వస్తారు, ప్రజలందరూ ఎట్లా ఊరుకొస్తారు చూడండి, కొట్టడానికి వస్తారు. మొన్న ఏదైతే వరంగల్ రథోత్సవ సభ జరిగిందో అది సక్సెస్ అనుకుంటారా? ఆబ్వియస్లీ సక్సెస్ అన్న. మరి పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అదంతా గ్రాఫిక్స్ అని చెప్తున్నారు. ఏం తెలుసు అన్న, నేను చూపిన వీడియో ఒకటి, నేను నా దగ్గర ఒక వీడియో చూపినా. నేను ఒక వీడియో చూపిస్తా, మొత్తం వెహికల్ అని ఆపేసి తెలుసా మీకు? అక్కడ ఉన్న పోలీసులు అక్కడ జనాలు రాకనే ఇవన్నీ మా మీద దుష్ప్రచారం చేస్తారని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళకి ఏముందన్న, అదే చెప్పేది. వాళ్ళకి తెలిసింది అదొకటే, అర్థమైందా? వాళ్ళకి తెలిసింది అదొకటే. ఇకనైనా కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం ఏమైనా పాలన చేస్తే కాసింత ప్రజలు బాగుపడతారు, అంతేగాని వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు హంగులు, వీళ్ళ ఆర్భాటాలు, వీళ్ళు ఇప్పుడు పైసలు ఎవరన్నా సంపాదించుకోరంటే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మొత్తం తెలంగాణ అంతా బర్బాద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మీరు మామూలుగా మైక్ తీసుకొని బయటికి పోయి అడగండి, ప్రజల్ని చెప్తారు వాళ్ళు, చెప్తారు వాళ్ళు ఏంది పరిస్థితి. చిన్న పిల్లోడితో సహా చెప్తారు ఈయన గురించి, ఈ సీఎం గురించి చెప్పరా? పక్కా చెప్తారు. ఇప్పుడు ఎవరైతే మన మంత్రులు ఉన్నారో ఎక్కడికి వెళ్ళాలన్న హెలికాప్టర్ తప్ప ఏరే దాంట్లో వెళ్ళట్లేరు. ఎలా చూడొచ్చు దీన్ని? హెలికాప్టర్లో వాళ్ళు ఎట్లా అంటే కొత్త బిచ్చగాళ్ళు పొద్దేరు గారు అన్నట్టు, ఇప్పుడు హెలికాప్టర్లు ఇదివరకు ఎప్పుడు ఎక్కలేదు కదా. ఎక్కనప్పుడు హెలికాప్టర్ కంపల్సరీ ఎక్కాలని చెప్పి వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్న ఏదైతే సూర్యాపేటకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సూర్యాపేటకు కూడా హెలికాప్టర్లో పోతున్నాయి. ఆయన కాకుండా మిగతా మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో వీళ్ళు కూడా హెలికాప్టర్లు. నెలకి 50 కోట్లు హెలికాప్టర్కే ఖర్చు అవుతుంది. మీకు తెలుసా? అదంతా ఎవరి ధనం? ప్రజాధనం అది. నువ్వు ప్రజాధనాన్ని నువ్వు సద్వినియోగంగా యూజ్ చేసుకోవాలి, అంతేగాని దాన్ని నువ్వు ఇట్లా హెలికాప్టర్లలో పోటాలు, లేదంటే నువ్వు ఈ నుంచి సీఎం ఏమో ఢిల్లీకి పోతా ఉంటే ఎంత ఖర్చు అవుతుంది సీఎంకి? ఎన్నిసార్లు పోతాడు ఢిల్లీకి? అంటే ఢిల్లీకి ఆడేమో అపాయింట్మెంట్ దొరకదు, అది అందరికి ఎరికే. అది ఆయనకి ఈయనకి ఏదో పడతలేదని అందరికి ఎరికే. ఆయన ఏదో పోతాడు. నేను కేటీఆర్ గారు మాట్లాడారు, ఇక్కడ ప్రజలకి న్యాయం చేసేమో కానీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేమో కానీ ఢిల్లీకి మాత్రం డబ్బులు పడిపోతున్నాయి రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పాడు. పడకపోతే ఈయన దిగిపోతాడు కదా, కంపల్సరీ కదా. అది ఎంత పర్సంటేజ్లు ఉంటాయి, ఆ పర్సంటేజ్ ప్రకారంగా పోవటమే. లేదంటే ఈయన దిగిపోతాడు, ఇంకోటి వచ్చి కూర్చుంటాడు కదా. ఆల్రెడీ ఈయన తెచ్చుకుందే సెట్టింగ్ చేసుకొని తెచ్చుకోండు. ఈయన మాట్లాడుకుంటే ఒక ప్యాకేజీ ప్రకారంగా మాట్లాడుకొని వచ్చిండు. ఆ ప్యాకేజీలో ఏదైనా కొంచెం తగ్గింది అనుకోండి, సపోజ్ తగ్గితే అయిపోయినట్టే. అందుకే ఈయన పోయినప్పుడు వల్ల ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ప్యాకేజీలకు అంత తగ్గింది అనుకో, అపాయింట్మెంట్ ఇవ్వనారే, నువ్వు చెప్పిన ప్యాకేజీ ఏంది బాబు, నువ్వు చేసింది ఏంది అని చెప్పి అడుగుతారు కదా ఎవరైనా నార్మల్గా క్యాజువల్గా.
ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి కావచ్చు. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తారని నమ్మకం మీకుందా? ఇంకా ఆర్గనైజ్ ఇంకా నాకైతే నమ్మకం కాదు. నాకు నమ్మకం గురించి కాదు, ప్రజలకు ఉండాలి. ప్రజలకైతే అసలు నమ్మకమైంది ఆయన అంటే. ఇక అసలు ప్రజలకి ఆయన అసలు లిటరల్లీ ఆయన పేరు ఆయననే మర్చిపోయాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరు ఆయననే మర్చిపోయిన సీఎం ఈ అసలు చరిత్రలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇది ఎక్కడన్నా ఉందా? మరి మరి మరీ దరిద్రం పట్టింది మన తెలంగాణ రాష్ట్రానికి. అయితే మీరు ఏమని అనుకోండి, ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి మర్చిపోవటం అనేది. ఎమ్మెల్యేలు మంత్రులు మర్చిపోవడం చూసాను చాలా సార్లు. వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అవుతారు, మంత్రి కాగానే వాళ్ళకి నీ ముఖ్యమంత్రి కావాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది లోపల. చాలా మంది ఒక లాస్ట్ టైం 2009లో 2000 ఎప్పుడో నేను చూసిన వాళ్ళు, నేను పలానా మంత్రి అని చెప్పే బదులు నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణ స్వీకారాలు చూసిన నేను. కానీ ఈయన స్వయంగా ఒక ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు. ఇక మధ్య వేరే వేరే వాళ్ళు మర్చిపోవటం అనేది ఇట్స్ క్వైట్ కామన్ అనిపిస్తుంది నాకు. అంతే అంటారు. ఇంకోటి, ఎవరైతే ఒక మంత్రి గారు లేడీ కొండ సురేఖ గారు ప్రభుత్వం దగ్గర ఫైల్స్ కదలాలంటే మంత్రుల దగ్గర నుంచి కమిషన్స్ పోవాలి, కమిషన్స్ లేని ఫైల్స్ కదలవని చెప్పి కొండ సురేఖ గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆవిడకి తెలుసు కాబట్టి ఆమె అన్నది. ఉన్న వాస్తవం ఒక్కోసారి తెలియకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక నార్మల్గా మన కోపం వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా పని కానిప్పుడు మన ఇంటెన్షన్స్ అనేవి ఈ చూపిస్తాం ఒక్కోసారి. నిజంగా కమిషన్ లేని ఫైల్ కదులుతలేవు అంట మంత్రుల దగ్గర. ఆబ్వియస్ గా అదే ఉంటది. మంత్రుల దగ్గర కాదు, చిన్న చిన్న చైర్మన్ల దగ్గర నుంచి, చిన్న చిన్న ఊర్లో నాయకుడి దగ్గర నుంచి మొత్తం అంతా కింది నుంచి పైరవకారులే అందరు. కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు పైరవకారులే. అది పని అవుతుందో కాదో మనకు తెలియదు, కానీ వాడు ఎవరైతే వాళ్ళ దగ్గరికి పని కోసం వచ్చిండో వాడు చెప్పులు పేరగాని చెప్పులు వేసుకుంటే అరిగైపోతాయి. ఆ పని అయితే ఆ కాను కూడా కాదు. మళ్ళా తర్వాత వాడు తిట్టుకుంటే వాడు బయటికి రావటం తప్ప. ఇవి వాళ్ళు కూడా ఉన్న వాస్తవం ఉన్నది కాబట్టి. కొండ సురేఖ ఎవరైతే వాళ్ళ మంత్రి కదా, ఆమె ఏమన్నా బీఆర్ఎస్ ఆమె కాదు కదా. మరి ఆమె చెప్పిందనంటే మనం నమ్మాల్సిందే కదా. వాస్తవం అంటారు. వాస్తవమే కదా అది. ఇప్పుడు రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వర్షాలు వచ్చి వరదలకి కళ్ళం నుంచి ఒడ్డు కొట్టుకోబోతున్నాయి. అన్నదాతలు ఆగమైతురు. అన్నదాతల్ని గాలి కుదిలేసి అందాల పోటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజలు ఈ విషయాలను అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఖజానాలో డబ్బులు లేవంటుడు. మరి అందాల పోటీలకు 200 కోట్లు అవసరమా? 2023 ఎలక్షన్స్ లో ఏదైతే అవాస్తవాలు చెప్పి వచ్చిందో ఇవే చెప్తే జనాలు మళ్ళీ ప్రజలు ఇవే చెప్పినా కూడా మళ్ళీ నమ్ముతారు అన్నట్టుగా ఆ ఫీలింగ్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు. అందుకనే ఈ అందాల పోటీలు ఏదైతుందో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో ఉన్న పైసలతోని ప్రజల సొమ్ము ఏ రకంగా ఆగం చేయాలా, ప్రజలకి అంటే నేను పలాంది తీసుకొచ్చిన, నేను ఏదో తీసుకొచ్చి చూపిస్తా అంటే, నేను పలాంది అందాల పోటీలు ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను హైదరాబాద్లో చేసిన, నేను చాలా పెద్ద గ్రేట్ నేనని చూపించుకోవాలని ఉంది. కానీ నిజంగా ఆయనకి ప్రజలకి ఏదన్నా మంచి చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు కదా, దానివల్ల రాష్ట్రానికి ఏమైనా ఆదాయం ఉందంటారా? రాష్ట్రానికి ఆదాయం కాదండి, రాష్ట్రానికి ఆదాయం కాదు. ఇప్పుడు ఆయన అందాల పోటీలు పెట్టింది ఇక్కడ. మనకి ఇండియా పాకిస్తాన్ ఆ యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఈయనేమో ఈ బిజీలో ఉన్నాడు మన సీఎం గారు. అక్కడేమో వాళ్ళు జవాన్లు ఆడ మన దేశం సరిహద్దుల బార్డర్ లో ఫైటింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతుంది. అందరూ టెన్షన్ లో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నప్పుడు ఈ అందాల పోటీలు ఈ కాకుండా అసలు ఏంది దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఎవరైనా కూడా ఆలోచిస్తారు. నీ సోయి నువ్వే ఉన్నావు అనుకో, ఇప్పుడు నిన్ను ఏ నాయకుడు అనుకుంటారు, అసలు నువ్వు ఏ స్థాయి నాయకుడు అనుకుంటారు? ఇప్పుడు నువ్వు వాళ్ళు పెట్టిన ముఖ్యమంత్రి కానీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరు అనుకోరు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్కి బుద్ధి వచ్చింది అనుకోవచ్చా? మోడీ గారు చెప్పిందే చేసిరు అనుకోవచ్చా? పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే అంటే పార్టీలకు అతీతంగా అంటే చెప్పింది చేసినట్టే. ఇప్పుడు ఎందుకంటే అక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి. ఇప్పుడు ఏ ఉన్నా కూడా ఇండియా పాకిస్తాన్లో మన జవాను కూడా మన నాయక్ చనిపోయిండు. సో అది కూడా చాలా బాధాకరం. సో మనం ఏంటంటే గర్వంగా ఉంది, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా మంచిగా మనం తెచ్చింది ఏదో మనం ఇచ్చింది ఏదో తిని పండుకుంటారు వాళ్ళు. నా ఉద్దేశం అది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా జరపట్లేరు అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న భయంతోనేనా? మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటారు, స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, మంత్రివర్గం విస్తరణ లేదు. మంత్రివర్గం విస్తరణ చేస్తే ఆయన ఎలా దిగిపోతాడు అని భయం ఉంది ఆయనకి.
ఇప్పుడు ఎంతమంది లేరు వాళ్ళ దాంట్లోనే ఒక కోమటిరెడ్డి తమ్ముడు ఆయన రాజగోపాల్ రెడ్డి మెయిన్ ఉండు. ఆయన నాకు మినిస్టర్ కావాలని ఆయన చెప్తూనే ఉండు, స్టేజ్ల మీద చెప్తుండు. అందరికి ఆయనకి ఏ శాఖ కావాలో కూడా ఆయన ఏ చెప్తాడు. శాఖ కావాలనేది కూడా చెప్తుండు ఆయన. హోంశాఖ అంటే నాకు ఇష్టం, చూడండి ఆయనే చెప్తాడు. హోంశాఖ ఇస్తాడా భయంతో ఉన్న రేవంత్ రెడ్డి? హోంశాఖ కాదు, ఆయన దగ్గరనే 9వ 10వ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నాడు కదా. ఆయన దగ్గర ఉన్నాయి 9వ 10వ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఆయన 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 ఇదివరకు ఒక 1 ఇయర్ కూడా 8 months ఏమో కేసీఆర్ గారు మంత్రివర్గం ఇవ్వకపోతే, మంత్రివర్గం విస్తరణ కాకపోతే 100 సార్లు అన్నాడు. ఇదే మాట, ఇక వేరేది ఏం లేదు, ఇక మీడియాలో ఇదే మాట. ఇక కేసీఆర్ గారు ఆ కొన్ని రోజులు ఆ 8 నెలలు ఇయ్యనందుకే అన్ని మాటలు అన్నారు. ఇప్పుడు హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నాం, ఎన్నైతే శాఖలు దగ్గర దగ్గర మంచి మంచి శాఖలన్నీ నీ దగ్గరనే పెట్టుకుని ఉన్నాం. మొన్న గుల్జార్ హౌస్ లో మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక్క కుటుంబంలోనే 17 మంది చనిపోయారు. 17 మంది 17 members చనిపోయారు. కనీసం అంబులెన్స్లో మాస్కులు లేవు, కనీసం మినిమం సౌకర్యాలు కూడా లేవు. ఫైర్ ఇంజన్లో వాటర్ లేవంట. మరి ఇంత దరిద్రంగా ఉందా తెలంగాణ ప్రభుత్వం? నువ్వు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంత దరిద్రంగా మారుతుందని వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ నీకేమో ఇక్కడ అందాల పోటీలు కావాలా, అక్కడేమో వాళ్ళేమో ప్రజలందరూ ఏమో చచ్చిపోతున్నారు. వాళ్ళు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పోయి వాళ్ళని కలుస్తారు. పోయి వాళ్ళకి ఎక్స్క్రీసి 5 లక్షలు అంటే ఒక ప్రాణానికి 5 లక్షలు సరిపోయిందా? అంటే వాని ఖరీదు 5 లక్షలే సంపాదిస్తాడా? సంవత్సరంలో సంపాదించవచ్చు, లేకపోతే నెలకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో. 5 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు ఏదో నడవరాని అంబులెన్స్లు అవి పంపించి వాళ్ళని కాపాడేటట్టుగా ఇది చేస్తే, అంటే అంబులెన్స్ లేక కార్లలో కూడా తీసుకుపోయారు. చూడండి, కార్లలో కూడా తీసుకుపోయారు వాళ్ళని. 17 మంది ఒక్కటే కుటుంబంలో చనిపోవటం అంటే ఎవరికైనా ఎంత బాధాకరం అండి. ఇలాంటి ఉన్న తెలంగాణని పోయి డైవర్షన్ పాలిటిక్స్ లా కాళేశ్వరము, కేసీఆర్ గారికి నోటీసులు, హరీష్ రావు గారికి నోటీసులు. అసలు మైండ్ ఉందా ఆయనకి? అసలు ఏం చేస్తాడు? అసలు ఎందుకు ముఖ్యమంత్రి అయినరా నాయనా అని చెప్పి ప్రజలందరూ కూడా అసలు ఎంత తల బాదుకుంటారు ఒక్కొక్కళ్ళు. అయితే ఇది ఒకటి ట్రోలింగ్ కూడా నడుస్తుంది. గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కోమటిరెడ్డి గారు కొన్ని మాట్లాడారు. కోమటిరెడ్డి గారే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు కేసీఆర్ గారికి నా అభినందనలు అని చెప్పి ఆయనే చెప్పిండు. అట్లా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఏదైనా చేయొచ్చు మేము అనే ఇదే కదా. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కక్షపూర్వితమైన రాజకీయాలు చేయటం తప్ప ఇది వేరేది కాదు. వేరేది ఇదేమన్నా ఇది వాళ్ళు కావాలని ఇదంతా ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి చేయాలా? ఏదంటే మీకు ఒకటి తెలుసో లేదో, ఇదే కాళేశ్వరం నీళ్లు రేపు మనం కాకుండా మన ఫ్యూచర్లో మన పిల్లల పిల్లలు చెప్పుకుంటారు. ఈ హైదరాబాద్లో ఉన్నాం కదా, మన అందరం కూడా గవ్వే నీళ్లు తాగుతాం. చూడండి మీరు, అంత పెద్ద ప్రాజెక్ట్ అది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు, మరి ఓ పక్క కుంగిపోయిందంటారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు మీ ఇల్లు కట్టుకుంటా ఉంటే, మామూలుగా మన ఇల్లు కట్టుకుంటా ఉంటే కొంచెం ఏమన్నా ఒక చిన్న క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చినంత మాత్రాన నువ్వు ఇల్లు మొత్తం గులగొడతావా? గులగొట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలరా అని చెప్పి అనుకుంటావా? ఎవరు అనుకోరు కదా అట్లా. నువ్వు అంతగానో నువ్వు చెప్పాలా, నువ్వు అంతగానో చేయాలా, ప్రజలకు నువ్వు మంచి చేయాలనుకుంటే దాన్ని మంచి బాగు చేసిన తర్వాత ప్రజలకు వాటర్ వస్తాయి. రైతులు ఇవ్వాలి. రేపు రైతులు అందరూ బాధపడతారు. రైతులు మంచిగుంటేనే మనం అందరం కూడా మంచిగుంటాం. నేను రైతు కుటుంబం అంటావు, ఒకసారి మా నాన్న పోలీస్ పటేల్ అంటావు, మా బాబాయ్ పోలీస్ పటేల్ అంటావు. అసలు నువ్వు ఏ కుటుంబానికి చెందినోడు నీకైనా ఎరికైనా? నిజంగా నువ్వు రైతు కుటుంబానికి చెందినోడు అయితే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుంగిన బ్యారేజ్ ఏదైతే పిల్లర్ ఉందో దాన్ని బాగు చేయను చేస్తే మంచిదే కదా, అందరికి మంచిదే కదా. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఉన్నారో, మొన్న అందాల పోటీలు సందర్భంలో మహబూబ్నగర్కి చూడడానికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో ఆయనతో పాటు తిరుపతి రెడ్డికి స్టేజ్ మీద మంత్రులకు ఇచ్చేలాగా ఫోటో కాల్ ఇచ్చి అతన్ని స్టేజ్ పైకి పిలిపించారు. తిరుపతి రెడ్డి ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, ఒక ఆర్డ్ నెంబరా? అతనికి ఎస్కాట్లు ఏంటి అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పి అన్నారు. రామన్న యాజిటేషన్లో ఉండరు, సార్ కేసీఆర్ గారు యాజిటేషన్లో, ఆయన స్టార్ట్ చేసింది ఆయన, తెలంగాణ తెచ్చింది ఆయన. హరీష్ రావు గారు ఆయన యాజిటేషన్లో ఉన్నారు. కవితక్క గారు ఆవిడ కూడా యాజిటేషన్లో ఉన్నారు. సంతోష్ అన్న ఆయన కూడా యాజిటేషన్లో. వీళ్ళందరూ ఒక టీం ఉన్నారు అంతే. అంటే ఒక కుటుంబంలో ఉన్నంత మాత్రాన వాళ్ళ మీద ఇట్లాంటి బురద చల్లటం ఇవన్నీ చేస్తే ఎవరన్నా కూడా నువ్వైతే ఇట్లా కుటుంబ పాలన అది ఇది అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావు. అయితే మరి మీ అన్న ఏ రోజు పార్టీ కండ వేసుకున్నోడు కాదు. మీ కండవ ఏ రోజు మీ అన్న ప్రజలకు మంచి చేసినోడు కాదు.
మరి మీ అన్నకేమో ప్రోటోకాల్లు, గన్మెన్లు, అన్ని ఎస్కార్ట్లు ఇవన్నీ ఉంటాయి. అంటే మీకు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూల్. అంటే కష్టపడ్డోడికి పదవులు వద్దా? అంటే కష్టపడ్డోడికి పదవులు రాకూడదా? ఇప్పుడు ఎవరైనా కష్టపడ్డోడు ఏదైనా ఆశిస్తారు. అంత మాత్రాన నువ్వు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని మన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి దగ్గరే నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలా, ఎప్పుడెప్పుడు ఏమేమి బాణం విసిరేయాలా అని చెప్పి ఒక ఇది ఉంటుంది ఆయన దగ్గర. ఆయన అదే విధంగా ఆయన చేస్తాడు. అంతేగాని ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ఆయనకు లేదు. చివరిగా అన్న, నెక్స్ట్ 2028-29లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? బీఆర్ఎస్ పార్టీ 2028లో భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోయి లేక వాళ్ళు ముఖాలు చూసి దీనికి ఎందుకు వేయాలరా అని చెప్పి దీనికి వేస్తారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ 2028లో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు, కానీ అంటే ఆల్రెడీ ఓడిపోయారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఉన్న అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉందా? ఓడిపోయారంటే ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. ప్రజలకు ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి మాకు అంతో ఎంతో సాయం వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచనలో ఉంటారు. హామీలకు వాళ్ళు ఆశపడ్డారు. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ ఆయన జనాలకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మాటలు ఎట్లా చెప్తాం, అయ్యే మాటలు సేమ్ మాటలు ప్రజలకు చెప్పి అట్లా అధికారంలోకి వచ్చిండు. సో ఇప్పుడు ప్రజలు డెఫినెట్గా ఆయన తిరస్కరిస్తారు. ఆయననే గెలవడు. ఆయన కొడంగల్ ఆయననే గెలవడు, మన ముఖ్యమంత్రి గెలవడు. కొడంగల్ పక్కాగా ఆయనగానే గెలవమని చెప్పండి. మొన్న సవాల్ కూడా చేశారు కదా. ఇప్పుడు రిజైన్ చేసి వచ్చి కొడంగల్లో మళ్ళీ బై ఎలక్షన్లో పోటీ చేయని చెప్పి అన్నారు కదా, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు కదా. మరి ఏం మాట్లాడలేదు దాని గురించి. ఆయనకు కూడా తెలుసు ఆయన ఓడిపోతాడని. నెక్స్ట్ కార్తిక్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో? నేను కార్యకర్తని. బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ఇష్టము. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఉన్నాయని నాకు కేసీఆర్ గారిని చూసి, కేటీఆర్ గారిని చూసి, హరీష్ రావు గారిని చూసి, కవిత గారిని చూసి, వీళ్ళందరిని చూసి నాకు ఒక మనిషికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. లిటరల్లీ ఆయన ఫ్యాన్ నేను. సో నాకు ఉద్యోగం కూడా వద్దనుకొని నేను ఉద్యోగం వదులుకొని మరి నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాను. నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉంటే నేను రైల్వేస్లో పనిచేస్తుండే. సో అది కూడా నేను రిజైన్ చేసుకొని మరి నేను బీఆర్ఎస్ అంతే అంత పిచ్చి, అంత ప్రజలందరికి కూడా కేసీఆర్ గారు అంటే అంత పిచ్చి ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాల్లో ఉంటా కూడా నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా కూడా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.